బ్రదర్ నమస్తే. నమస్తే. ఈ కుట్రనేనా? కుట్రనే. అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం మార్పు కోసం ఆప్షన్ అయితే ఎట్లా ఉంది? రేవంత్ పరిపాలన బెటర్ అయినా కేసీఆర్తో పోల్చుకుంటే? ఇంకా కేసీఆర్ అంటే కేసీఆర్ది రేవంత్ రెడ్డి అటు ఇటే ఉంది కానీ ఇంకా మేమైతే అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడు బీజేపీకి వేసినాం. ఫస్ట్కి వెళ్ళైనా బీజేపీకి వేస్తాం, కంటిన్యూ అట్లనే అవుతుంది. ఇక్కడ నుంచి ఆచార్య పోటీ చేసిండు కదా? అవును, ఆచార్యకి వేసినాం. ఎందుకు ఆయనకు అంత ఇబ్బంది పెడుతున్నారు? ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వట్లేదు. సో తక్కువ ఓట్లతో ఓడిపోతా ఉన్నాడు పదే పదే. రీజన్ ఏంది? రీజన్ అంటే ఇంకేముందన్న, అంత రెడ్లు కుమ్మక్కయ్యారు ఈసారి. బీసీ అనేది బీసీలు మనం ఐక్యత లేము. బీసీ అంటే అలా ఆయన క్యాస్ట్ పరంగా అలా అది వీళ్ళు అని మనం వేరు వేరు అయ్యి చీలిపోతున్నాం. వీళ్ళు రెడ్డి అనేటాలకు మొత్తం వచ్చి ఒకటయి రేవంత్ రెడ్డికి పట్టం కట్టింది ఈసారి. అంతే అంతే. సో ఎంపీ ఎలక్షన్ రాబోతున్నాయి. మే 10న మనం ఓటు వేయబోతా ఉన్నాం. ముగ్గురు అభ్యర్థులు ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉన్నారు. ఎవరు బెటర్ అనిపిస్తుంది? మేము భరతే బెటర్. ఎందుకు? రీజన్ ఏంది? రీజన్ అంటే ఇంతకుముందు వాళ్ళ ఫాదరు ఎంపీగా చేసిండు, ఎక్స్పీరియన్స్ ఉంది, యువ నాయకుడినా, యువత ఆకట్టుకుంటుంది, రేపు ఫ్యూచర్ ఉంటుంది మాకు, ఇట్లా అని మేము భరత్కి వేయాలనుకో. కానీ బీజేపీకి పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు వస్తాయి. ఎట్లా భరత్కి సాధ్యమవుతుంది? అవుతుంది అన్న. ఇది ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లకు పార్లమెంట్కి సంబంధం ఉండదు. ఇది ఇప్పుడు ఎంపీ కాబట్టి భరత్కి సపోర్ట్ చేసే. ఇంతకుముందు మరి కాంగ్రెస్కు అసలు లేకున్నది ఎంపీ ఎలక్షన్లో గెలిచింది అది లాస్ట్ టైం. దీనికి ఇట్లా అట్లే అనుకుంటున్నాం, అట్లే భావిస్తున్నాం. మీరు బీసీ టాపిక్ తీశారు. బహుజన వాదంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తా ఉన్నాడు. అవును. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ అట్లే కంటిన్యూ ఉంటేనేమో ఆర్ఎస్ ప్రవీణ్కు చేసే అవకాశం ఉండు. ఆయన సడన్గా డిసిషన్ తీసుకొని చేంజ్ అయ్యింది కాబట్టి మనం ఏం చేయలేము అన్న దానికి. సో మీరు భరత్కే ఓటు? భరత్కే, బీజేపీకే గెలిచే అవకాశం కనిపిస్తుందా? 99% గెలుస్తాడన్న. ఓకే. అన్న మీరేమనుకుంటారు? మేము కూడా భరత్కే సపోర్ట్ చేస్తాం. ఎందుకు? ఆయన రీసెంట్గానే ఈ పార్టీలోకి వచ్చినట్టు కదా? వాళ్ళ నాన్న రీసెంట్ అనేది కాదు, యువ నాయకుడు, రేపు ఫ్యూచర్లో యువతకు ఫ్యూచర్ ఉంటుందని భరత్కే సపోర్ట్ చేస్తాం. కానీ వాళ్ళతో పోల్చుకుంటే నా చిన్న ఏజీ, సో రాజకీయ అనుభవం కూడా అంతంత మాత్రమే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కదా. సో ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు, 7 నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఆయన సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారు? సక్సెస్ అవుతాడు. ఓకే. ఇప్పుడు మల్లు రవి సీనియర్ నాయకుడు, ఆయన కూడా పోటీ చేస్తూ ఉంది కదా? ఆయన సీనియర్ నాయకులు అయినా కానీ అవకాశం ఇచ్చిర్రు, అయిపోయింది. అభివృద్ధి లేదు. కాంగ్రెస్ నమ్మే పరిస్థితులు లేరు జనాలు. అప్పుడే 100 రోజులనే జనాలు కాంగ్రెస్ నమ్మే పరిస్థితుల్లో లేరు. నమ్మందే ఓటేసిరా మొన్న? మరి అంటే జనాల లేనిపోని హామీలు, లేనిపోని పథకాల అమలు చేస్తానని ప్రజల్లో ఒక చెడు ఆలోచన పుట్టించి అట్లా గెలిచినారు. దాన్ని నమ్మే ప్రసక్తి లేదు. ఆర్ఎస్పీ ఎప్పుడన్నా వచ్చిండే ఇక్కడికి? రాలే మా దగ్గర. మాకు ఆర్ఎస్పీ ప్రవీణ్ అంటే ఇట్లా ఊళ్ళో ప్రచారం లేదు, తెలియని ఇట్లా తెలియలే ఇంతవరకు. కాకపోతే మీడియాలలో ఛానళ్ళలో చూసి అరే ఆర్ఎస్ ప్రవీణ్ అంటే ఈయన ఈ క్యాండిడేట్ అని తెలుసుకున్నాం అంతవరకే. కానీ బీఆర్ఎస్కి వెళ్ళి నేను పోటీ చేస్తున్న బరిలో ఉన్నది అనేది ఇప్పుడు మనలాంటి యువతకు తెలుసు, కానీ ఇప్పుడు చదువుకున్న యువతకే తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆయన రాలే ప్రచారంలో కలవకుర్తికి ఇట్లా రాలే ఇంతవరకు దాకా. ఎట్లా తెలుస్తుంది అన్న? ఎట్లా వేస్తాం ఓట్లు? ఓకే.